వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి ఏంటంటే ఎందుకో తెలియని జాప్యం జరుగుతా ఉన్న పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే అఫ్ కోర్స్ అప్పుడు ఇంకా టెన్యూర్ పూర్తి కాలేదు, ఎలక్షన్ కమిషన్ పరివి వచ్చింది. ఆ సమయంలో హత్య జరిగింది 2014-19 అంటే 19 ఎన్నికలకి ఒక 3 నెలల ముందు జరిగిన పరిస్థితి ఉంది. మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అఫిడవిట్ అంటే ఈ మధ్యలో అనేక పరిణామాలు సంభవించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సిబిఐ దర్యాప్తు చేయాలని ఆయనే గవర్నర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత అధికారంలోకి రాగానే మళ్ళీ సిబిఐ కంప్లైంట్ వద్దని చెప్పేసి ఆయన వెనక్కి లెటర్ తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇలాగ అనేక పరిణామాలు మనం చూసిన పరిస్థితి ఏంటంటే మొదటేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద, ఎందుకంటే హత్య జరిగిన తెల్లారే నారాసుర రక్త చరిత్రని వాళ్ళ అనుకూల మీడియాలో ప్రచురించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి గారి మీద, ఆ తర్వాత బీటెక్ రవి గారి మీద, ఇంకా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. ఈవెన్ సునీత గారు కూడా అదే విధమైన ఆరోపణలు చేశారు మొదట్లో. ఆ తర్వాత ఆమెకి కొన్ని కుటుంబంలో కానీ అక్కడ స్థానికంగా పులివెందుల్లో కానీ ఆమెకి వచ్చిన సమాచారం ఆధారంగా ఆమె మళ్ళీ ఇదంతా వాస్తవం కాదు, దీని వెనకాల ఏదో కుట్ర దాగి ఉందని ఆమె నిర్ధారణకు వచ్చి ఆమె కంప్లైంట్ మళ్ళీ చేయటం బిగిన్ చేసింది. ఆ కంప్లైంట్ నేపథ్యంలో అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి ఆ హత్య కేసులో నిందితులను రక్షిస్తున్నారు అని ఆమె కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. బహిరంగంగా ప్రజల వద్దకు వెళ్ళింది, కోర్టులో కూడా అదే విధమైన అఫిడవిట్, అదే విధమైన కంప్లైంట్ రాసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత మనం అది ఆమెకు రక్షణ కరువైందని చెప్పేసి మన తెలంగాణ కోర్టుకి కూడా, హైకోర్టుకి దాన్ని షిఫ్ట్ చేసుకున్న పరిస్థితి విచారణ అంతా కూడా. సో అదంతా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేమో ఆమె తెలుగుదేశం పార్టీ కన్సర్న్లో పనిచేస్తా ఉంది, మాకేం సంబంధం లేదు, అవినాష్ రెడ్డి గారు చాలా అమాయకుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సర్టిఫికెట్ ఇచ్చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇప్పుడు టోటల్ గా చూస్తే సునీత గారు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ అప్పట్లో మీ మీద చేశాను, ఇట్లా ఇట్లా జరిగింది, బట్ వాస్తవాలు ఇవి, ఎందుకో దర్యాప్తు సరిగా జరగట్లేదని హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిశారు. కలిసిన నేపథ్యంలో దాని మీద మళ్ళీ విచారణ అధికారులు నియమించడం, టోటల్ గా అక్కడ ఏం జరిగింది అనేది చెప్పడానికి దాదాపు 10 నెలల సమయం తీసుకుంది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే అక్కడ రకరకాల పక్కనేమో 6 సాక్షులుగా ఉన్న వాళ్ళు కానీ చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ నేపథ్యం అంతా చూస్తుంటే ఇది అంటే దీన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అగత్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఏమో స్వయాన తమ్ముడు, అదేవిధంగా మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సొంత బాబాయ్. సో ఆయన చూస్తే పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు, తర్వాత మన రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. సో ఇన్ని విశేషమైన ప్రాధాన్యతలు ఉన్నాయి ఆయనకి సంబంధించి. పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, చాలా ఆయన సౌమ్యుడు, అజాత శత్రువు, అసలు ఆయన చంపే ఇది ఎవరికి వచ్చింది అనేది కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి వ్యక్తిని హత్య చేయాల్సిన అగత్యం ఎక్కడుంది అనేది సిబిఐ దాదాపుగా ఒక చివరి దశకు చేర్చింది. ఆ నేపథ్యంలో ఆ రామ్ సింగ్ అనే వ్యక్తి మీద కూడా అడిషనల్ ఎస్పీ గానో డిఎస్పీ గానో ఉన్నారు సిబిఐకి సంబంధించి, ఆయన మీద కూడా కేసు నమోదైన పరిస్థితి కోర్టు ఆదేశాల మేరకు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అఫిడవిట్లో అవన్నీ కూడా తప్పు, కేవలం ఒక అవినాష్ రెడ్డి గారిని తప్పించేందుకు కుట్ర జరిగిందనేది అఫిడవిట్లో మనం చూసాం. నిన్న మొన్న 2-3 రోజులుగా దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. అఫిడవిట్ సుప్రీంకోర్టులో ఏదైతే వేసిందో. సో ఇప్పుడు టోటల్ గా ఏంటంటే త్వరితగతిన ఇప్పటికే దాదాపు 6 సంవత్సరాలు దాటిపోయిన పరిస్థితి ఆయన హత్య జరిగి 6 సంవత్సరాలు దాటిపోయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని మనం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, హంతకులు ఎవరు, హంతకులు విషయాన్ని త్వరగా. కానీ ఎందుకో తెలియదు పోలీసులు దీనిలో కొంత వాళ్ళ మీద ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా సరైన సాక్ష్యాధారాలా, లేకపోతే ఏంటో తెలియదు, కానీ అది ఎందుకో డ్రాగన్ అవుతా ఉంది. ఎందుకంటే సాంకేతికంగా అనేక ఆధారాలు సేకరించారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రస్తావించారు, శ్రీనివాస్ గారు గమనించారా మీరు? నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయిన తర్వాత కూడా ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఏంటంటే
పోలీస్ అధికారిగా ఉన్న వ్యక్తి అక్కడ హత్య జరిగిన హత్య లేకపోతే గుండెపోటు ఏదో ఒక సమాచారం వచ్చింది. అప్పుడున్న ఆయన వెళ్ళారు. వెళ్తే కనీసం ఆయన పైన ఉన్న డిఎస్పీ గారికి కానీ లేదా జిల్లా ఎస్పీ గారికి కానీ చెప్పకుండా అక్కడ అన్ని తుడిచేస్తున్నా కూడా చెప్పకుండా ఉన్నారంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అది చెప్తున్నారు. ఎందుకంటే అది ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ విధంగా జరిగింది అక్కడ అనేది. అంటే ఇప్పుడు కూడా కొంత పోలీస్ వ్యవస్థలో అదే విధమైన ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. అంటే ఏదైనా ఒక నేరం జరిగితే కానీ దానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో చూసినట్లయితే ఇదంతా మనకెందుకు వచ్చిన గొడవలే, ఎందుకంటే ఓ పక్కన బెదిరిస్తా ఉన్నారు కదా, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు, అందుకని వాళ్ళు ఇదంతా ఎందుకు వచ్చిన గొడవలు వాళ్ళు డ్యూటీలు కూడా చేయడం కొన్ని సందర్భాల్లో మర్చిపోతున్నారు. అందుకని విమర్శలు వస్తా ఉన్నాయి. ఇవాళ హైకోర్టు కూడా కొన్ని కేసుల్లో ముట్టికాయలు వేసిన పరిస్థితి. ఒక్కోసారి ఏమో అతిగా స్పందిస్తున్నారు, ఒక్కోసారి అసలే స్పందించారు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ కేసు విషయాన్ని తీసుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే అంత పెద్ద ఒక ఇద్దరు ముఖ్యమంత్రులకి సంబంధించిన స్వయాన బంధువు అయిన కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అఫిడవిట్ వేసింది. అంటే అఫిడవిట్ వేయటమే కాదు, ఎందుకంటే అఫిడవిట్కి ఏదైతే పేర్కొందో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు, అదేవిధంగా ఫోరెన్సిక్ కానీ ఇంకా ఎటువంటి అవసరమో దాన్ని మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ కేసులో హంతకులకి సరైన శిక్షలు పడే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ కేసుకి విచిత్రంగా ఏంటంటే అటు సునీత గారు హంతకులకు శిక్ష పడాలంటున్నారు, షర్మిల గారు అంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సౌభాగ్యమ్మ గారు అంటున్నారు, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు కూడా హంతకులు ఎవరో తేల్చేసేయండి త్వరగా, ఎందుకంటే అది అనేది చెప్తా ఉన్నారు. సో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఒక కుటుంబంలో ఇంత పెద్ద సమస్యను తీర్చినట్లయితే, హంతకులు ఎవరో గనక తేల్చినట్లయితే, సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు తన ముందున్న ఆధారాలు, రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ కానీ లేదంటే సిబిఐ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో వాటికి సంబంధించి కానీ, ఇంకో పక్కన ఏంటంటే కోర్టు మీద కూడా ఒక ఒత్తిడి ఉంటుంది ఇటీవల కాలంలో. ఎందుకంటే 6 సంవత్సరాల కాలంలో 6 చనిపోయారు. సో సాక్షులు కూడా చనిపోతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాని వెనకాలన్న వాస్తవాల ఎవరు ఆరోపణలు కరెక్టు, అసలు నిజంగా ఏం జరిగింది, వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సిన ఆసక్తి అయితే అందరికి ఉంది. నిజానికి ఒక కేస్ స్టడీగా కూడా ఈ కేసు ఉంది. ఎందుకంటే సిబిఐ మీద కేసు పెట్టిన పరిస్థితులు కూడా ఎక్కడ గతంలో కష్టం ఇలా చూసినట్లయితే. ఓ పక్కన ఏంటంటే సునీత గారు కూడా మొదట్లో ఒకటి చెప్పారు, తర్వాత ఇంకోటి ఆమెకు ఆధారాలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే సిబిఐకి ఫస్ట్ కావాలన్నారు, తర్వాత వద్దన్నారు. సో ఇన్ని ట్విస్టులు ఉన్నాయి ఈ కేసులో. సో ఖచ్చితంగా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, హంతకులు ఎవరో తేల్చాలి. ఎందుకంటే ఇట్లాంటి కేసులకు సంబంధించి ఏంటంటే రాజకీయ హత్యలుగా మిగిలిపోతాయి. ఎందుకంటే ఆ రోజు 2019లో రాజకీయాలని కొంత మార్చిన అధికార మార్పిడిలో కూడా ఈ పాత్ర ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా ఇట్లాంటి కేసులకు సంబంధించి నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని అయితే నేను చెప్తాను. ఆడియో రావట్లేదు, చూడండి ఆడియో రావట్లేదు. వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఫస్ట్ ఒక సిట్ జరిగింది, ఆ తర్వాత మళ్ళీ సిబిఐ చేతిలోకి వచ్చింది, మళ్ళీ వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఇంకో సిట్ కూడా నడుస్తుంది. ఏంటది, చనిపోయిన వాళ్ళందరూ ఏ విధంగా చనిపోయారు అనేది. సో ఇలా దర్యాప్తులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు సునీత గారు కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆమె ఈ నిందితులను రక్షిస్తున్నారు అనేది మాత్రమే ఆరోపణలు తప్పితే ఆయన భాగస్వామ్యం అనేది అక్కడ లేదు. ఆమె కూడా అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నిర్దేశం ఏం చేశారు, కంప్లైంట్ ప్రధానంగా ఎవరి మీద దృష్టి సారించారు అనేది ఉంటది అక్కడ. సో అజయ్ కల్లాం గారు అదంతా జ్యుడిషియరీ కింద ఉంటుంది. ఎందుకంటే ఆయన 2 సార్లు సిబిఐకి అటెండ్ అయ్యారు, 2 టైమ్స్ చెప్పారు. సో మళ్ళీ రేపు క్రాస్ ఎగ్జామ్ లో ఆయన ఎంతవరకు ఉంటారో ఎన్ని ఉంటాయి, పూర్ణ కాదు. ఏమంటే అఫిడవిట్ ఆధారంగా శిక్షలు వేస్తే ఇప్పుడు మామూలుగా పోలీస్ స్టేషన్ లో వాళ్ళందరినీ ఏదైనా నేరస్తులు ఒక ఇష్యూ జరిగితే వాళ్ళందరినీ కూర్చోబెట్టి రాసేసుకుంటే అదే కాదు. ఎందుకంటే మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటాయి, దానికి సంబంధించి ఆ ఇచ్చిన మాట మీద వాళ్ళు నిలబడాలి, లేదా పోలీసులు ఒత్తిడి మీద తెచ్చి చెప్పామంటారు, లేదంటే జారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దానిలో అనేక రకాల అంశాలు ఇమిడి ఉంటాయి దర్యాప్తులో. లేకపోతే అఫిడవిట్లో వేసినవన్నీ కూడా చివరికి వాళ్ళు కోర్టులో జడ్జి గారు ఎదుట అంగీకరించినా కూడా మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ లో కూడా అదే విధమైన స్టాండ్ తీసుకొని ఉన్నప్పుడే కోర్టులో నేరాలు నిరూపించబడతాయి.
హంతకులకు ఎవరైతే నేరం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. సో ఇప్పుడు నేననేది, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆయన ఎందుకు లేరు అనేది. ఆయన ఎందుకు లేరంటే సునీత గారు ఇచ్చిన కాన్సన్ట్రేషన్, అంటే దర్యాప్తు ఎవరి మీద అనే దాని మీద ఆమె ఆ, ఉమ్, ఆమె దృష్టి సారించారు. దానిలో ఎక్కడా కూడా సిబిఐ కానీ ఇప్పుడు ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అఫిడవిట్ కానీ ఎక్కడా అది పేర్కొనమంటలేదు. వాళ్ళ ప్రయారిటీ అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి కేసులో హంతకులు ఎవరు అనే యాంగిలే ఉంది. మీరు అనేది ఏంటంటే వాళ్ళకి ముందుగా తెలిసిందా వెనక తెలిసిందా, వాళ్ళకు కూడా తెలియటం ద్వారా ఏమన్నా ఉందా, అవన్నీ ఉన్నాయి. పాత్ర నిజానికి ఆ రోజు సూత్రధారులు. మీడియా సంస్థలు కూడా అదే సూత్రధారులుగా ఎవరిని యాక్చువల్ గా మనం వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే అవినాష్ రెడ్డి గారి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. మీరంతా చూస్తుంటే కనుక ఆమె ఆరోపణలు కూడా అవినాష్ రెడ్డి గారి మీద ఎక్కువ పెట్టిన పరిస్థితి. ఆ రోజు అవును షర్మిల గారు కానీ సునీతారెడ్డి గారు కానీ ఎన్నికల ప్రచారంలో చేసింది ఏంటి అక్కడ పులివెందుల్లో కూడా అదే కదా. ఎస్ అంటే ఈయనేమో రక్షిస్తున్నారని వాళ్ళేమో పాల్గొన్నారని అట్లా, అవును అంతేగాని ఈ కాన్సన్ట్రేషన్ ఏం లేదు. సో ఒకవేళ సిబిఐ దర్యాప్తులో అది కూడా ఏమన్నా సమాచారం అందింది అనుకోండి, వాళ్ళు ఇది అన్ని విధాలా ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి బిగించేశారు. ఫస్ట్ ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సునీతారెడ్డి గారు చెప్పారు. ఫస్ట్ ఆ కోణం అటు వెళ్ళింది, మళ్ళీ ఇటు తిరిగింది, మళ్ళీ ఒక పక్కన చనిపోతా ఉన్నారు. సో ఇదే నేను చెప్పింది ఫస్ట్ లో కూడా ట్విస్టులు ఉన్నాయి కాబట్టి ఇది ఎంత త్వరగా ఇందాక మన న్యాయ విభాగానికి సంబంధించిన ఎవరంటే పేరు సలీం గారు, సలీం గారు, కోడిగల్ సలీం గారు. సలీం గారు చెప్పినట్లు ఒక టైం బౌండ్ పెట్టుకొని తెలిస్తే ఏంటంటే హంతకులు ఎవరో తేలుతారు. ప్రజల దృష్టిలో కూడా త్వరగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రవీణ్ గారు జరిగింది, అనేక అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, ఆందోళనలు. సో దానికి ఏం చెప్పారు ఎస్పీ గారు, మేము టైం బౌండ్ పెట్టి ఖచ్చితంగా మేము నిందితులను శిక్షిస్తామని చెప్పేసి ఈ రోజు ఇందాకే కొద్దిసేపటికి నరసింహప్రసాద్ గారు తూర్పుగోదావరి చెప్పారు. సో అలాగా టైం బౌండ్ పెట్టేసేసి ఇప్పటికే 6 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి, ఒక పక్కన సాక్షులు కూడా చనిపోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టైం బౌండ్ పెట్టి దీన్ని తేలిస్తే అటు ప్రజలకి చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేది నేను చెప్తాను. రైట్ ఓకే. రాష్ట్రంలో మరొకసారి వివేక